నవంబర్ 15 నమ్మడం మరియు ప్రవర్తించడం. చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వరకు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. సాతాను అబద్ధికుల వేషధారణ చేత పనిచేస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2 మక్కికి మక్కి తర్జుమా ఇది. నిజమైన దైవ సేవకుని గుర్తుల్లో ఒకటి అతని నిజాయితీ ఆచరిస్తాడు. దీని అర్థం అతడు పాపమే లేని పరిపూర్ణుడని కాదు గాని అతడు యథార్థంగా దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతడు మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 మరియు 19, 3:9. వాత వేయబడిన అనే మాటకు అర్థం కాల్చబడటం. ఓ వ్యక్తి శరీరం స్పర్శ తెలియకుండా కఠినమయ్యేలా వాత పెట్టగలిగినట్లే ఓ వ్యక్తి యొక్క మనస్సాక్షి మృతం కాగలదు. మన జీవితాల ద్వారా కాదంటున్న దానిని మన పెదాలతో ఎప్పుడు అవునన్నా అది ఆ మనుషులకు తెలిసినా తెలియకపోయినా మనం మన మనస్సాక్షిని మరికొంచెం మొద్దుబారిపోయేట్టు చేస్తున్నామన్నట్టే. ఓ వ్యక్తికి పరలోకానికి అర్హతనిచ్చేది మతపరమైన మాటలో లేక అద్భుతాలు చేయడమో కాదు గాని అనుదిన జీవితంలో దేవుని చిత్తాన్ని చేయడమేనని యేసు స్పష్టం చేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-29 వరకు. ఓ విశ్వాస భ్రష్టుడు కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే తప్పిదంలో లేడు. అతడు నైతికంగా కూడా తప్పులో ఉన్నాడు. అతని సిద్ధాంతాలు మారడానికి ముందు అతని వ్యక్తిగత జీవితం తప్పుడుగా మారిపోయింది. నిజానికి అతడు తన పాప జీవితంలో కొనసాగడానికి, తన మనస్సాక్షిని శాంతింపజేసుకోవడానికి వీలుగా ఉండేందుకు అతడు తన బోధలను మార్చుకుని ఉండవచ్చు. నమ్మకం, నడవడి ఎప్పుడూ కలిసే నడుస్తాయి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ విధాలుగా మీ ప్రవర్తన, మీ నమ్మకాలు సరిపడని విధంగా ఉన్నాయి? అవి అలా సరిపడనప్పుడు మీరు వాటితో ఎలా వ్యవహరిస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.